అన్నామలై స్వామివారికి 22 ఏళ్ళు ఉండగా వారు రమణ మహర్షి వారి ఆశ్రమానికి వస్తారు. రమణ మహర్షి వారిని సేవించుకునేటటువంటి మహాభాగ్యము వారికి కలుగుతుంది. రోజు రమణ మహర్షి వారి కాళ్ళకు తైలము రాసి మర్దన చేసేవారు. కాళ్ళల్లో ముళ్ళు ఉంటే తీసేవారు. ఈ విధముగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. రమణ మహర్షి వారి యొక్క అనుగ్రహం వలన అన్నామలై స్వామివారు ఆత్మ సాక్షాత్కారమును పొందారు. అక్కడ ఉండేటటువంటి శిష్యులు అన్నామలై స్వామివారిని ఎన్నో ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టేవారు. ఈ విషయాన్ని రమణ మహర్షి వారు గమనించారు. అప్పుడు రమణ మహర్షి వారు అన్నామలై స్వామివారితో ఈ విధముగా అంటారు: అన్నామలై, ఇక నీవు ఇక్కడ ఉండవద్దు. నీవు దగ్గరలో ఒక గ్రామములో నివసించు అని ఆదేశిస్తారు. ఈ మాట వినగానే అన్నామలై బోరున ఏడుస్తాడు. గురుదేవా, నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశానని నన్ను మీకు దూరం చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రమణ మహర్షి వారు, నేను శివునిగా ఉన్నాను, నీవు కూడా శివునిగా మారు, పరిపూర్ణ సిద్ధత్వాన్ని సాధించు, నీవు ఇక్కడే ఉంటే సాధన చేయలేవు అని వారు చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పడంతో అన్నామలై స్వామివారు గురు ఆజ్ఞను పాటించి అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక గ్రామములో నివసిస్తూ ఉంటారు. రమణ మహర్షి వారు కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూస్తూ దర్శించుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. ఈ విధముగా కొంతకాలము జరిగిపోయింది. కొన్నాళ్లకు రమణ మహర్షి వారే స్వయంగా అన్నామలై స్వామివారి వద్దకు వస్తారు. అప్పుడు అన్నామలై స్వామి, గురుదేవా, మీరు నా దగ్గరకు రావడమేమిటి అని కన్నీళ్లు పెడతారు. అప్పుడు రమణ మహర్షి వారు ఈ విధముగా అంటారు: నీవు నా ఆజ్ఞను పాటించావు, నన్ను సంతుష్టుడిని చేశావు, ఇదే విధముగా కొనసాగించు అని అంటారు. రమణ మహర్షి వారు 1950లో మహాసమాధి చెందడం జరిగింది. రమణ మహర్షి వారు అన్నామలై స్వామిని ఆశ్రమానికి రావద్దని ఆదేశించడం వలన ఆఖరికి చివరి చూపు కూడా చూడలేకపోయారు. అన్నామలై స్వామి మహాసమాధి చెందేంత వరకు అక్కడే గురుచింతన చేస్తూ ఉన్నారు. గురు ఆజ్ఞను పాటించి మహాతపస్సు చేసి వారు అక్కడ సమాధి చెందడం జరిగింది. వారి సమాధి కూడా అదే గ్రామములో ఉన్నది. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? గురువును సేవించడం అనేది శుభకర్మ. అందువలన అన్నామలై స్వామివారు ఆత్మ సాక్షాత్కారమును పొందారు. గురు ఆజ్ఞను పాటించడం అనేది శుభకర్మ. అందువలన స్వయంగా రమణ మహర్షి వారే అన్నామలై స్వామివారి వద్దకు వచ్చారు. ఎంతో మంది శిష్యులు గురువు దేహాన్ని త్యజించాడు, ఇక నీవు ఇక్కడ ఉండి ఏమి చేస్తావు అని మాట్లాడారు. అయినప్పటికీ ఆ మాటలను పట్టించుకోకుండా అన్నామలై స్వామివారు గురు ఆజ్ఞను పాటించి అక్కడే ఉన్నారు. గురు అనుగ్రహమును పొందారు. మరి ఈ కాలములో గురు ఆజ్ఞను ఈ విధంగా ఎవరైనా పాటించగలుగుతారా? రమణ మహర్షి వారు ఒక్క మాట చెప్పారని అన్నామలై స్వామివారు మొదట గురువుకు దూరం అవుతున్నానని కొంత బాధపడినా ఆ తరువాత ఎటువంటి భావాలు లేకుండగా వారు సాధన చేయడం జరిగింది. అది గురు పరీక్షగా వారు స్వీకరించారు. కొంతమంది శిష్యులు గురువు దూరం పెట్టాడని అపార్థం చేసుకొని గురువును దూషిస్తారు. మరి అన్నామలై స్వామి ఆ విధంగా ఉన్నారా? లేదు. గురువుకు దూరముగా ఉండడం వలన అన్నామలై స్వామివారి యొక్క భక్తి, ప్రేమ, విశ్వాసం తగ్గినదా అంటే లేదు. గురువు ఎన్నో పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నీవు విజయాన్ని సాధించాలి. ఇక్కడ అన్నామలై స్వామివారు గురువు పెట్టినటువంటి పరీక్షలో విజయాన్ని సాధించారు. గురువే సర్వస్వమని భావించారు. అందువలన వారు గురువు యొక్క అనుగ్రహమును పొందారు. కాబట్టి అన్నామలై స్వామివారి వలె ప్రతి శిష్యుడు కూడా
గురువును అనన్య భక్తితో, దృఢమైనటువంటి విశ్వాసముతో ఆరాధించాలి. భక్తి ప్రేమలను కలిగి ఉండాలి. అప్పుడే గురువు యొక్క అనుగ్రహముతో తాను పరమానందమును అనుభవించగలుగుతాడు. ఆత్మ సాక్షాత్కారమును పొందగలుగుతాడు.